వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఇద్దరి వద్ద నుండి దాదాపు 2 లక్షల రూపాయలు వసూలు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం. పందుల పంచాయతీ ప్రత్యర్థుల దాడిలో ఒకరు మృతి, 4 గాయాలైన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. షర్మిల కొత్త టీం రెడీ, ఠాగూర్ కొత్త ప్లాన్. స్వేచ్ఛగా పోలింగ్, పులివెందులకు విముక్తి మార్గం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఇద్దరి వద్ద నుండి దాదాపు 2 లక్షల రూపాయలు వసూలు చేసిన షాన్వి అవుట్సోర్సింగ్ సూపర్వైజర్ లక్ష్మీనారాయణపై వేములవాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఆలయ ఈవో రాధాబాయి తెలిపారు. రాజన్న ఆలయంలో ప్రసాదాల విభాగం, శానిటరీ విభాగాల్లో అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా అవుట్సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా ఆడియో క్లిప్ లీక్ అయిన విషయాన్ని సీరియస్గా తీసుకున్న దేవాదాయ శాఖ ఆ రీజనల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఇక ప్రడియన్ హౌస్ కీపింగ్ మరియు సెక్యూరిటీ సర్వీసెస్, షాన్వి సర్వీసెస్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ మరియు శివబాలాజీ కన్సల్టెన్సీలకు సూపర్వైజర్గా వ్యవహరిస్తున్న బూర్ల లక్ష్మీనారాయణగా గుర్తించి అతనిపై వేములవాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ వేములవాడ దేవస్థానంలో అవుట్సోర్సింగ్ ద్వారా వివిధ విభాగాల్లో 254 మందికి గాను 229 మంది పనిచేస్తున్నారని, మిగతా వారిని నియమించడానికి 8 కంపెనీలకు చెందిన సూపర్వైజర్ లక్ష్మీనారాయణ డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇక ఈ సమయంలో వేములవాడ ఆలయ ఉద్యోగులకు ఎలాంటి సంబంధం లేదని, అవినీతికి పాల్పడుతున్న 8 కంపెనీలను రద్దు చేసి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి నోటిఫికేషన్ ద్వారా LN కంపెనీ మాత్రమే జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో జరుగుతుందన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తారని మోసం చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎవరిని కూడా నమ్మకుండా ఉండాలన్నారు. ఎంక్వైరీ చేసుకుంటే ఇది మనకి ఎండోమెంట్ మినిస్టర్ మేడం దగ్గర కూడా వెళ్ళింది. ఆ మినిస్టర్ దగ్గర నుంచి మనకి కమిషనర్ సార్ దగ్గరకు వచ్చింది. ఎండోమెంట్ కమిషనర్ సార్ కూడా నాకు పంపించడం జరిగింది. దీంతో పాటు 2 ఆడియోస్ కూడా రిలీజ్ అయింది. 2 ఆడియోస్ కూడా రిలీజ్ అయినాయి. ఆ ఆడియోస్ మేము విన్న తర్వాత మా ఎంక్వైరీ మా కింద ఎవరైతే మా ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు వినిపిస్తే వాళ్ళు టక్కున ఒక జవాబు చెప్పారు. మేడం, ఈయన మన దగ్గర ఎవరైతే అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ ఉంటారో వాళ్ళ దగ్గర ఈయన పనిచేస్తారు మేడం, ఈయన పేరు లక్ష్మీనారాయణ సూపర్వైజింగ్ అన్నారు. సో దీని మీద మేము ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే వన్ ఫెలో ఈజ్ దేర్, ఆయన పేరు లక్ష్మీనారాయణ. ఈయన ప్రీవియస్గా మన దగ్గర 8 ఏజెన్సీ అవుట్సోర్సింగ్ మీద పనిచేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర 3 ఏజెన్సీస్ దగ్గర ఈయన పనిచేసేవాళ్ళు. ఫస్ట్ ఏమో ప్రాణాయం ఏజెన్సీ, సెకండ్ ఏమో శివబాలాజీ అండ్ థర్డ్ ఏమో సాన్వి. సో వాళ్ళు కూడా మంత్లీ 4,000 రూపీస్ ఆయనకి ఇచ్చేవాళ్ళు. ఆయన 3 ఏజెన్సీ దగ్గర 12,000 తీసుకునేవాళ్ళు. సో ఈయన ఏం చేశాడు అని అంటే, ఈ ఆడియో ఈజ్ కరెక్ట్, ఇట్ ఈస్ నాట్ ఎ ఫేక్ ఆడియో, ఇట్స్ అ కరెక్ట్ ఆడియో. ఏప్రిల్ మే నెలల్లో ఆయన ఫోన్ చేసేసి కొంతమందికి 2,50,000 ఇస్తాం, మీకు శానిటేషన్లో ఇప్పిస్తాము జాబ్స్ అండ్ లడ్డు కౌంటర్లో ఇప్పిస్తామని తను దళారుల్లాగా వ్యవహరించడం జరిగింది. సో ఇది కూడా మేము ఓపెన్ ఎంక్వైరీ చేస్తే ఫైండింగ్ కూడా జరిగింది. కాబట్టి దీని మీద నేను సిఐ గారికి ఒక లెటర్ పెట్టించి FIR ఫైల్ చేయడం జరిగింది. FIR కూడా ఫైల్ చేసాము. FIR నంబర్ కూడా 398/2025, సెక్షన్ ఏమో 318 సబ్సెక్షన్ 4 BNS. సో దానికి మన కమిషనర్ సార్ కూడా 2 ఆఫీసర్స్ పంపించారు. ఇక్కడ మన ఎవరంటే రామకృష్ణరావు సార్ RJC గారు అండ్ వెంకటేష్ DC సార్ కూడా పంపించడం జరిగింది. వాళ్ళిద్దరు రావడం జరిగింది. 8 ఏజెన్సీ MDస్తో కూడా మాట్లాడడం జరిగింది సార్. స్పెషల్గా అందరితో మాట్లాడితే ఈ 3 ఏజెన్సీస్ వాళ్ళు చెప్పారు ఏమని అని అంటే, ఈ లక్ష్మీనారాయణ మా దగ్గరే సూపర్వైజింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాము, మంత్లీ 4,000 తీసుకుంటున్నారు వాళ్ళు చెప్పడం జరిగింది. సో దాని మీద అవి కూడా ఎంక్వైరీగా వాళ్ళు రాసుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మన దగ్గర పనిచేసే శానిటేషన్ ఉండొచ్చు, హౌస్ కీపింగ్ ఉండొచ్చు, లడ్డు కౌంటర్లో ఉండొచ్చు, మన గోశాలలో ఉండొచ్చు, ఎక్కడైనా నిత్యానందంలో పనిచేసే వాళ్ళ దగ్గర ప్రతి దగ్గర 3 ఎంప్లాయీస్ని పిలిపించుకొని మీరు ఎక్కడ పని చేస్తున్నారు, మీకు ఎవరు అపాయింట్ చేశారు అని చెప్తే వాళ్ళందరూ చెప్పడం జరిగింది. వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసి ఈసారి వాళ్ళు కూడా ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, యాజ్ ఐ ఈఓ రాజరాజేశ్వర టెంపుల్గా నేను చెప్తున్నాను, ఇలాంటి మళ్ళీ గనుక ఇక్కడ గనుక ఐడెంటిఫై అయితే
ఇప్పుడు నేను సెక్షన్స్ పెట్టాను 4 సెక్షన్స్, ఇక ముందు 6 లేకుంటే 8 సెక్షన్స్ పెడతాను. దయచేసి ఇలాంటి దళారుల వ్యవస్థ మా టెంపుల్లో పని చేయకూడదు, చేయరు కూడా. సో ఇక ముందు కూడా ఇలాంటివి వస్తే చర్యలు కంపల్సరీ తీసుకుంటాం. ఇప్పుడు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించాం, వాళ్ళకి అరెస్ట్ కూడా చేయిస్తాం. థ్యాంక్ యూ. ఓకే మేడం, ఇప్పుడు జరిగిన దాని మీద సంబంధిత లక్ష్మి ఏజెన్సీకి 254 మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మా దగ్గర పనిచేస్తున్నారు. దాంట్లో వేకెన్సీస్ మాకు 229 మంది పనిచేస్తున్నారు. బ్యాలెన్స్ ఉన్న వాళ్ళంతా వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి. నేను అనుకుంటాను అవి ఫిలప్ చేయడానికి వీడు ఈ లక్ష్మీనారాయణ అనే వాళ్ళు ఫోన్లో మాట్లాడుకొని ఉంటాడని. కానీ మా దగ్గర ఎలాంటి ఎంప్లాయీస్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు. నేను ఎంక్వైరీ చేసినంత దాంట్లో మాత్రం ఎలాంటిది మాత్రం మా వరకు ఇప్పటివరకు రాలేదు. ఓకే మేడం, మొత్తం మన దగ్గర అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు మేడం? ఈ 8 సంస్థకి 254 ఉన్నారు. సో ఇంకో విషయం కూడా చెప్తాను మీ అందరికీ. ఏంది అని అంటే ఈ వ్యవస్థ ఈ విధంగా నడుస్తుంది అని మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ కూడా లాస్ట్ ఆల్ పాత ఏజెన్సీస్ అన్ని క్యాన్సిల్ చేసి మే వరకు ఈ 8 ఏజెన్సీకి మే వరకే వాళ్ళకి అప్రూవల్ ఇచ్చి వాళ్ళకి క్యాన్సిల్ చేసి కొత్త ఏజెన్సీకి అపాయింట్ చేశారు. టెంపుల్కి ఎలైన్ ఏజెన్సీ అని కొత్త ఏజెన్సీ జూన్ నుంచి మన దగ్గర పనిచేస్తుంది. అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్లో కూడా కొత్త ఏజెన్సీస్ సార్ ఇవ్వడం జరిగింది. ఎంపిక విధానం వాళ్ళే చేసి జస్ట్ మనకు ఈ లేదు రాంగ్ రండి, కాదు. ఎంపిక చేయాల్సింది ఎంపిక చేయాల్సిందంతా డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ ఆఫ్టర్ నోటిఫికేషన్ త్రూ ద డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ త్రూ నోటిఫికేషన్ వేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ ఎంపిక చేయాలి. ఇదే రూలు, ఇదే యాక్ట్. నేనేమంటున్నా మేడం, సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం రాయిపల్లి గ్రామంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వలన దాదాపు ₹1,00,000 విలువైన ఎద్దు మృతి చెందింది. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె లేకపోవటం, అది కిందకు ఉండటం ఎద్దుకు విద్యుత్ షాక్ తగిలిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇక ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. परसों उधर मईजान के उसमें जा रहे तो कितना डर हुआ मेरे को। हाँ तो ट्रांसफार्मर नीचे रहे तो ऐसी जगह तो है। हाँ ఆలేరు పట్టణంలో ఎగ్గిడి సంపత్కు చెందిన గొర్రెల మందపై బుధవారం రాత్రి వీరి కుక్కలు దాడి చేయడంతో సుమారు 100 గొర్రెలు మృతి చెందాయి. రోజువారీలాగే బుధవారం సాయంత్రం గొర్రెలను కొట్టంలో తోలి ఇంటికి వెళ్లాడు. గురువారం పొద్దునే వచ్చి చూసేసరికి గొర్రెలు చనిపోయి ఉన్నాయి. సుమారు 10 లక్షల వరకు నష్టం వాటిల్లిందని, గొర్రెల పోషణతోనే తన కుటుంబం ఆధారపడి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తమను ఏ విధంగానైనా సరే ఆదుకోవాలని వేడుకున్నాడు. గతంలోనూ సంపత్కు సంబంధించిన గొర్రెల మందపై వీరి కుక్కలు దాడి చేసి 35 గొర్రెలను చంపేశాయి. గ్రామంలో కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. పెద్దపల్లి మండలం పెద్ద బోంకూరులో తాటి చెట్టుపై భారీ పిడుగు వేయడంతో చెట్టు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. అప్పుడే కళ్ళు గీత కోసం వెళ్లిన గీత కార్మికుడు చెట్టు కిందికి దిగిన తర్వాత చెట్టుకు పిడుగు పడటంతో గీత కార్మికుడు రంగయ్య ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక పెద్దపల్లి పట్టణంలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.
ఖాళీ కూర్చొని పెట్టినట్టు ఫ్యాక్టరీ ఏమున్నది, ఏం రాయాలో చెప్పు నువ్వు. రెస్పాన్స్ ఖాళీగా మొత్తం 50 నిమిషాలు. ఏపీ కాంగ్రెస్ కు పట్టాలెక్కించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నిస్తోంది. కొత్తగా 2 వర్కింగ్ ప్రెసిడెంట్లను అడ్వైజరీ కమిటీ నియమించింది. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మానిగం ఠాకూర్ ఈ అడ్వైజరీ కమిటీ చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన షర్మిల మొదట్లో దూకుడుగానే వ్యవహరించారు. కానీ అంత ఏకపక్షంగా వ్యవహరించడంతో కొంతమంది వ్యతిరేకమయ్యారు. ఈ పరిణామాలతో వర్గ పోరాటాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికిప్పుడు కాస్త ప్రజాకర్షణ ఉన్న నేత ఎవరూ లేరు. అంతో ఇంతో షర్మిలకే ఆస్థానం ఉంది. ఇక షర్మిలను కాదని కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లే పరిస్థితే లేదు. అందుకే అందరినీ కలుపుకొని వెళ్లేలా షర్మిలకు మార్గదర్శకం చేసేందుకు ఠాగూర్ మరింత సమయం కేటాయించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపై మానిగం ఠాగూర్ కు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎలా అయితే బలపడుతుందో ఆయనకు స్పష్టతగా ఉంది. ఇక షర్మిలకు కూడా ఉంది. పరిస్థితులు ఇప్పుడిప్పుడే అనుకూలంగా మారే పరిస్థితులు కనిపిస్తుండటంతో కార్యకలాపాలు పెంచాలని అనుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ ఓటు బ్యాంకు, వైసీపీ ఓటు బ్యాంకు కొత్త వర్గాలను కాంగ్రెస్ ఆకర్షించడం అసాధ్యం. కాంగ్రెస్ ఓటు బ్యాంకును వెనక్కి తెచ్చుకుంటేనే అంతో ఇంతో బలపడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎంత బలపడితే వైసీపీ అంతా నష్టపోతుంది. కాంగ్రెస్ 10% ఓట్లు తెచ్చుకుంటే వైసీపీ భూస్థాపితం అయిపోయినట్లే. అందుకే ఠాగూర్ను, జగన్ను టార్గెట్ చేశారు. కాంగ్రెస్తో సఖ్యతకు సిద్ధమేనని సంకేతాలు పంపుతున్న జగన్ను పట్టించుకోవటం లేదు. ఆయనది గోడ మీది పిల్లి వాటమని, ఆయన రాజకీయ జీవితాన్ని ముగించడానికి ప్రయత్నిస్తేనే కాంగ్రెస్ మరింత బలపడుతుందని ఓ నిర్ణయానికి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చివరిగా పులివెందులలోనూ డ్రామాలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో పోలీసులు అనుమతించిన గ్రామానికి కాకుండా టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్న గ్రామానికి వెళ్లి ఘర్షణపడి డ్రామాలు ప్రారంభించారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై దాడి జరగకపోయినా జరిగినట్లుగా, చికిత్స తీసుకుంటున్నట్లుగా చేతికి కట్టు లేకుండా చేసిన డ్రామాలతో నవ్వుల పాలయ్యారు. పులివెందులలోనూ డ్రామాలు ఆడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని వైసీపీ క్యాడర్ కూడా సిగ్గుతో తలదించుకుంటుంది. వైసీపీ అంటే డ్రామాలు సహజం అన్నట్లుగానే మారిపోయింది. జగన్ రెడ్డి కోడికత్తు కేసు, గులకరాయి దాడుల డ్రామాల నుంచి స్ఫూర్తి పొందుతారో లేకపోతే మన పార్టీ వ్యూహం అదే అని స్క్రిప్టులు ముందుగానే పంపుతారో కానీ దాడులు జరిగిపోయాయని డ్రామాలు మాత్రం ప్రారంభిస్తారు. అసలు దాడులు చేసేదే అసాంఘిక శక్తుల రాజ్యమేలే వైసీపీ పార్టీలోని నేతలే. అసలు దాడి జరిగిన దృశ్యం ఒక్కటి బయటకు రాలేదు. కానీ కాళ్ళు తగిలిపోయిన దృశ్యాలను మాత్రం చూపించి డ్రామాలు ప్రారంభించారు. ఇలాంటి డ్రామాలు చూసి చూసి ప్రజలు కూడా పట్టించుకోవటం మానేశారు. తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు రాష్ట్ర అధ్యక్షులు. దర్శనానంతరం వేద ఆశీర్వచనంతో పాటు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు ఆలయ అధికారులు, అర్చకులు. राजमुखे राजद्वारे सर्वदा दिग्विजय सिद्धिरस्तु पुनर्दर्शनं प्राप्तिरस्तु समस्त सन्मंगलानि भवन्तु। ఈరోజు జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా రావడం జరిగింది. అయితే కార్యక్రమాల కన్నా ముందు యాదగిరిగుట్టలో ప్రసిద్ధగాంచినటువంటి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో నేను ఇక్కడ పూజించి దర్శించి ఆ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తే ఈ యొక్క పార్టీ నిర్వహించిన అనేక కార్యక్రమాలు
ఇవాళ ఉన్నాయి. ఇక్కడి నుంచి మరి జనగామ ఇవన్నీ కార్యక్రమాలు చేసిన తర్వాత ఇప్పటికీ 16 జిల్లాల నా ఒక పర్యటన జిల్లా నేను ఈ యొక్క జిల్లాలో పూర్తవుతుంది, జనగామ జిల్లాలో పూర్తవుతుంది. అదేవిధంగా అధ్యక్షులైనటువంటి మొట్టమొదటిసారిగా ఈ భువనగిరి యాదాద్రి జిల్లా రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ అందరినీ కూడా కలిసి ఇక్కడ సమస్యలు తెలుసుకొని రేపు రాబోయే రోజుల్లో ఈ యొక్క దేవుని యొక్క అనుగ్రహం, లక్ష్మీనరసింహ అనుగ్రహం ఈ ప్రాంతానికి, తెలంగాణకు, దేశానికి అందరికీ ఉండాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో పందులు దొంగతనం చేశారనే నెపంతో ఘర్షణకు దిగిన ఇరు వర్గాలు. ఘర్షణలో కల్వకుర్తికి చెందిన బెల్లంకొండ రాములు 45 సంవత్సరాలు ఉన్న వ్యక్తి మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇక కల్వకుర్తికి విద్యానగర్ కాలనీకి చెందిన బెల్లంకొండ రాములు పందులు కొంతమంది దొంగతనం చేసి వెల్దండ శివార్లో ఒక షెడ్ ఏర్పాటు చేసుకుని అక్కడ పందులను పెంపకం చేస్తున్నారనే సమాచారంతో బెల్లంకొండ రాములతో పాటు నలుగురు కలిసి అక్కడికి వెళ్లి చూడగా అందులో కొన్ని పందులు తనవేనని తెలుసుకుని పెంపకందారులతో ఘర్షణకు దిగగా దొంగతనం చేసిన వారు రాములపై కత్తులతో దాడి చేసి అక్కడి నుండి పరారయ్యారు. ఇక దాడిలో రాములు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్దండ పోలీసులు తెలిపారు. మా పందులు ఎత్తుకోపోతే వాళ్ళ కాడిపోయి మా పందులే కాదు నీకపోతే వాళ్ళు మా డాడీ మీదకి చక్కగా అటాక్ చేసిర్రు. కత్తులు కూడా పట్టుకొని అటాక్ చేసింది కాక మళ్ళీ తల మీద కొట్టి ఆడ తొక్కి 5-6 మంది ఒక మనిషి మీద పడి తొక్కి చంపేసిరు. వాళ్ళ పేరు ఒకరి పేరు అన్వేష్ అన్న, ఒకరి పేరు అన్వేష్, అది చిన్న కొడుకు పేరు. కల్వకుర్తి ఎన్నికల సంఘం అధ్యక్షుడు. కల్వకుర్తిలోని గత కొంతకాలంగా పందుల దొంగతనాలు జరుగుతున్నాయి. కాంప్లైంట్లు కూడా ఇవ్వడం జరిగింది పోయినప్పుడల్లా. కాకపోతే ఎక్కడా దొరకనందుకు మేము కూడా ఉంటున్నాము. అయితే ఈరోజు ఉదయం మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇక్కడ మీ పందులు ఉన్నాయని కొంతమంది మాకు చెప్పారు. గుర్తుపట్టి చెప్తే మేము ఎస్ఐ గారి దగ్గరికి పోయినాము. ఎస్ఐ గారి దగ్గరికి పోయి సార్ ఇట్లా పందులు పోయాయని ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత సార్ కూడా ఏమన్నారంటే ఏ పోలీస్ స్టేషన్లో ఇచ్చారు? కల్వకుర్తి పిఎస్లో ఇచ్చినాము. సార్ ఉండే ఏమన్నారంటే సార్ మేము అక్కడికి వెళ్తే ఎట్లా గొడవ అవుతుంది, మాకు ప్రొటెక్షన్ కావాలని చెప్తే కానిస్టేబుల్ కూడా ఇచ్చి పంపించారు. పంపించిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మా పందులు ఉన్నాయి గుర్తించడం జరిగిన తర్వాత మళ్ళీ మేమేమైంది మా వాళ్ళు మాకు ఫోన్ చేసి మేము వెళ్ళిన పిఎస్ పోయి మాకు కానిస్టేబుల్ని పంపించారని చెప్తే వీళ్ళు పోయే లోపలనే వెళ్ళిన పిఎస్ నుంచి కానిస్టేబుల్ పోయే లోపలనే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు మా దొంగతనం బయట పడిందని చెప్పేసి దౌర్జన్యంగా మీదకి వచ్చి మా వాళ్ళని నరకడం జరిగింది. ఎంతమంది? వాళ్ళు నలుగురు ఇంకొక ఆయన 5 మంది కలిసి నరకడం జరిగింది. అందులో మిగతా వాళ్ళు కొద్దిగా దూరంగా జరిగారు. ఇతను ముందరున్న అతన్ని అక్కడనే చంపేసారు. వాళ్ళు ఏం పెట్టి చనిపోయినా? బెల్లంకొండ రాములు కత్తులతో నరికి చేతులతో గుద్ది చాలా తీవ్రంగా గాయపరిచి చంపేసారు. వీళ్ళు ఒక 9 మెంబర్స్ పోయి అక్కడ ఒక 2 ఉన్నారు పందుల కాడ చూడడానికి. నలుగురితో పాటు కానిస్టేబుల్ ఎంతమంది వచ్చారు? కానిస్టేబుల్ 2 వచ్చారు. మేము ఒక 2 అక్కడ పందుల దగ్గర ఉన్నారు. మా వెనక గుర్తుపట్టి అక్కడే ఉన్నారు. మళ్ళీ వీళ్ళు వచ్చి సాయంత్రం మాయం చేశారు. అక్కడ ఉన్నారు. ఉన్నాక పోలీసులు పోయే లోపల ఆ 2 లోపల ఈ రాములు ఉన్నాడు. ఇతన్ని కొట్టడం, మిగతా 2 కొట్టి చంపడం జరిగింది. కుమ్మ అచ్చయ్య, నేను కల్వకుర్తి పాలక ఉపాధ్యక్షుని, నార్కల్ జిల్లా ఉపాధ్యక్షుని. గత కొంతకాలంగా పందుల దొంగతనం జరుగుతుందని కూడా అంతా టీవీలలో చూస్తున్నాం మనం. ఇట్లాంటి పందులు కల్వకుర్తిలో జరిగితే ఆ పందులు అయితే ఎవరైతే యజమానులు ఉండరో వాళ్లకు ఒక తానికెళ్ళి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీ ఏవైతే పోయిన పందులను పలానా దగ్గర ఉన్నాయని తెలుపగా వాళ్ళు జర ముందే దౌర్జన్యమైన మనుషులు కాబట్టి
వాళ్ళ దానికి డైరెక్ట్ వెళ్లకుండా వీళ్ళు ఎస్ఐ గారి దానికి పోయి సార్ ఇలా సంగతి మేము పలానా ఒక 3-4 రోజుల క్రితం వారం రోజుల క్రితం మీరు కంప్లైంట్ ఇచ్చడం జరిగింది కదా పిఎస్లో. ఆ పిఎస్ను కంప్లైంట్ బేసిక్ చేసుకొని సార్ మా పందులు పలానా తన ఒక వస్తువు వాళ్ళ తన వేరే పంపకదారులు తీసుకోపోయారు, దొంగిలించుకోపోయారు, వాళ్ళ దగ్గర ఉన్నాయని మాకు తెలిసింది సార్. మేము అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము, మా పందులను మేము గుర్తించగలనుకుంటున్నాం సార్ అంటే ఎస్ఐ గారు ఇక్కడికి వెళ్ళి కానిస్టేబుల్ పంపించడం జరిగింది. ఆ కానిస్టేబుల్ తోలుకొని అక్కడికి వెళ్ళినాక వీళ్ళ పందులు వీళ్ళు గుర్తించడం జరిగింది. గుర్తించినాక మళ్ళీ వాళ్ళు ఆ టైంలో వాళ్ళ దొడ్డి కూడా వాళ్ళు లేనప్పుడు వీళ్ళు పందులో గుర్తిస్తే ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే ఎస్ఐ గారు మీ పందులు ఏవైతే ఉన్నావో మీరు గుర్తించారో అవి తీసుకొని రండి బాబు అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఒక బొలెరో బండి తీసుకోవడం జరిగింది. అక్కడ మాకు జరిగిన మా ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళు వస్తే గొడవలు అవుతాయి, వీళ్ళు ఉండొద్దు ఇక్కడ, లేనిపోయిన 2 కూడా కొట్టుకుని మేమేం చేసినాం వెళ్దాం పిఎస్కి వెళ్ళి సార్ ఇట్లా మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, అక్కడ పోతే కొట్టుకుంటారు లేదు పంచాయతీలు అవుతాయి, మీరు ఇస్తే మీ ద్వారా మేము గుర్తించి మా పందులు మేము తీసుకుపోతామని చెప్పడం జరిగింది. దానికి కానీ 2 కానిస్టేబుల్ రావడం జరిగింది. ఆ లోపలనే ఆ దొంగతనం మాది బయటపడదన్న వర్గం బాగా కత్తులతో దాడి చేయడం జరిగింది. ప్లాన్గా కత్తులు పెట్టుకుని ఉన్నారు. కత్తులతో జాయిన్ చేయడం, ఒక అతనికి వెన్నుపూసలుగా పొడిచిర్రు, ఒక అతను చెవు నరికిర్రు, ఒక అతను చెయ్యి నరికిర్రు, ఒక అతనికి మొత్తం పొట్టలో గిట్టలో కత్తులతో గాయాలు వేసి ఒక అతను చంపడం జరిగింది. పోలీసు వాళ్ళు ముంగల్నే నరికిర్రు. పోలీసు వాళ్ళు వెళ్ళే వరకు వీళ్ళని చంపేసారు. వీళ్ళు ఆల్రెడీ పందులు మావని అక్కడ ఉన్నారు కదా స్పాట్లో, వాళ్ళని చంపేసారు. ఎంతమంది చనిపోయారు? ఇప్పుడు చనిపోయింది ఒక అతను, 3కి తీవ్ర గాయాలైనాయి. ఒక అతనికి వెన్నుపూసలో పొడిచిరు, ఒక అతను చెవు మొత్తం చేతులు నరికిర్రు, ఒక అతను నెత్తి మొత్తం నరికిరు. చనిపోయిన అతని పేరు ఏం పేరు? గాయపడ్డ వాళ్ళ పేరు? చనిపోయిన అతను బెల్లంకొండ రాములు. వయసు ఎంత? వయసు 40 సంవత్సరాలు. చంపిన వాళ్ళు మానుపాడి వెంకటమ్మ, మానుపాడి పవన్ కుమార్, మానుపాడి శివ, మానుపాడి అన్వేష్, రుద్రాక్షల కృష్ణయ్య. గాయపడ్డ వాళ్ళ వివరాలు? గాయపడ్డవాడు కొండటి నిరంజన్, మాన్పాడి రామచంద్రి, కుమ్మ మహేష్, ఈ 4. ఓ చిన్న బాబు అని మైనర్ బాబు అని చూడకుండా అతను కూడా చాలా గాయపరిచిన మల్లేష్ అనే ముదిరాజా పైన గాయపరిచిన వాళ్ళు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఇద్దరి వద్ద నుండి దాదాపు 2 లక్షల రూపాయలు వసూళ్లు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం. పందుల పంచాయతీ ప్రత్యర్థుల దాడిలో 1 మృతి, 4 గాయాలైన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. షర్మిల కొత్త టీం రెడీ, ఠాగూర్ కొత్త ప్లాన్. స్వేచ్ఛగా పోలింగ్, పులివెందులకు విముక్తి మార్గం.